మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో జిల్లా డిస్పెన్సరీ భవనాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సమక్షంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. డిస్పెన్సరీలో సదుపాయాలను అధికారులతో కలిసి పరిశీలించారు. మచిలీపట్నం నుంచి రేపల్లె, బాపట్ల, చీరాల మీదుగా ఒంగోలు వెళ్లే బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది కోసం కొత్త డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఆర్టీసీ చైర్మన్గా తొలి అధికారిక సమావేశంలోనే ఈ గొప్ప కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని మంత్రి రవీంద్ర అన్నారు. పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఉంది. అది కూడా ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రభుత్వం మీద భారం పడినా ముఖ్యమంత్రి గారు కార్మిక సోదరుల సంక్షేమం చూడాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్టీసీకి అవసరమైతే ఇంకా అదనపు నిధులు ఇచ్చినైనా ముందుకు నడిపిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఆర్టీసీ సోదరులు. మరి మీరు కూడా నేను చూసిన చాలామంది సొంత వ్యాపారం అయితే ఎలా చూసుకుంటారో, లేకపోతే సొంత బండి అయితే ఎలా చూస్తారో ఆ రకంగా చూస్తున్నారు. చాలా సంతోషం, అభినందనించడం. మరి ఈ డిస్పెన్సరీ కూడా ఒక్క మచిలీపట్నంకే కాదు, గుడివాడ డిపో వాళ్ళు వస్తారు, గన్నవరం డిపో వాళ్ళు వస్తారు, అవినిగడ్డ డిపో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వైద్య సేవలు చేసుకుంటారు. రోజుకి 80 మంది ఓపీ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా కంటి సైట్ చాలా అవసరం. అలాగే హార్ట్ స్ట్రోక్, మొన్న కూడా ఇక్కడ చదివాను నేను. ఒక అతని గుండెల్లో నొప్పి వస్తే అతను బస్సుని పక్కకి తీసాక ప్రాణం వదిలాడు. నిజంగా అది నేను చూస్తే నాకు నిజంగా, ఎందుకంటే బస్సులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి అది ఆ రకంగా ఈ డిస్పెన్సరీలో ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్స్ చేసుకుంటూ, ఇవాళ మనం అనుకుంటాం మెడికల్ చెకప్ చేసుకుని ఏదైనా బయటపడద్దేమని. బయటపడితే దానికి నివారణ చేసుకునే దానికి అవకాశం వస్తుంది. అంతేగాని అది ముదిరిపోయాక చేసుకుంటే ఉపయోగం ఉంది. అందుకని బాగున్నప్పుడే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెకప్ చేసుకున్నప్పుడు కొత్త వచ్చేసింది. రాబోయే 10 సంవత్సరాలకు కూడా మనకి ఏం వస్తుందని కూడా ఇవాళ ఆ టెస్ట్లో వచ్చేసింది. అది కానీ మనం చేయించుకుంటే దానికి ఆ స్టేజ్కి వెళ్లకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చూసాం కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయినాయి. చిన్న వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్ చేసుకోవాల్సింది. దానికి అవసరమైతే ఇక్కడ మెడికల్ క్యాంపు మరి ఆర్టీసీ ఏర్పాటు చేసిన పర్లా అవసరమైతే మేము కూడా మా